ఈ పోస్టులు వస్తాయి అనుకుంటారు, ఇది అనుకుంటారు. తనకే రాకపోతే వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది, వాళ్ళు రోడ్డు ఎక్కుతారు. ఆ టైంలో మీరు ఎవరు చేయడానికి లేదు, పార్టీ ఎట్ట చెప్తే అట్టాగే అన్నారనుకోండి, పని చూసుకోనా నువ్వు నీలాంటి వాడు నమ్ముకుంటే ఎట్టాగా, ముందు నేను నిన్ను నమ్ముతున్నాం తర్వాత పార్టీని నమ్ముతున్నాం అంటారు. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారు, సరే కానీ మాకెంత డిమాండ్ ఉందండి, మా మీద ప్రెషర్ ఉందండి అని చెప్పుకోవాలి కదా. దాన్ని అధిష్టానానికి తెలీదా, వాళ్ళకి తెలుసు. తెలిసి ఎందుకు ఎంకరేజ్ చేస్తారు, ఏ గొడవ లేకుండా ఇచ్చేస్తే గనక లొంగిపోయి ఇచ్చేసింది అంటారు. కాబట్టి చూసావా పవన్, మాకెంత ప్రెషర్ ఉంది. మన పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు 2 అనౌన్స్ చేసేటప్పుడు, ఆయన చాలా పెద్ద ఆయన, సీనియర్, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కాబట్టి ఆయన మీద ప్రెషర్ ఉంటుంది అన్నాడు. అదిగో చూసావా, అంత ప్రెషర్లో కూడా నీకు 25 ఇస్తున్నాం అబ్బాయి, ఆలోచించు. ఇంత ప్రెషర్లో ఒక నియోజకవర్గం 10 మంది పోటీ పడుతున్నారు మా పార్టీలో, అయినా నీకు ఇచ్చామంటే ఆలోచించు. కాబట్టి నువ్వు ఇంతకు మించి ఇబ్బంది పెట్టబాక అని చెప్పడానికి ప్లాట్ఫామ్ కోసం వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కానీ ఒత్తిడి అనేది ఇద్దరు నాయకుల మీద ఉండే అవకాశం ఉంటుంది. జనసేన సైనికులు కూడా రేపొద్దున వాళ్ళు సీట్ల విషయంలో రోడ్డు ఎక్కడని గ్యారెంటీ లేదు, ఇప్పటికే కొన్ని చోట్ల ఏదో కమిటీలు వేసుకుంటున్నారు, వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు సీట్ రాకపోతే ఏం చేయాలనేది. ఇద్దరు నాయకులు